తిరిగి నేను దాన్ని ఒక రాజ్యముగా స్థాపిస్తాను అని చెప్పాడు. అది జరిగింది. రాజ్యములకు శిరస్సుగా దాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. అది జరిగింది. ఏ ఏ దేశాలు దాని మీద శత్రుత్వంతో ఉంటాయో, ఏ దేశాలు దాని మీదకి శత్రుత్వంతో వెళతాయో ఆ దేశాల పేర్లు ముందే రాయించాడు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే, వేల సంవత్సరాలకు ముందే. ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా ఆ దేశాల ఇజ్రాయెల్ మీద శత్రుత్వంతో కాలు దువ్వుతున్నాయి. ఏ పేర్లు చెప్పాడో ఆ పేర్లు. దేవుని గ్రంథములోని వాక్కు అచ్చైనా పొల్లైనా తప్పిపోదు బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పిన విషయాలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. అందులో యేసు రెండవ రాకడ కూడా జరిగి తీరుతుంది. హల్లెలూయా. యేసయ్యను మనం చేరతాం, మనల్ని యేసయ్య చేరతాడు. ఇద్దరం కలుసుకుంటాం. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే. ఎప్పుడు తీరుతా కోరిక? రాకడలోనే. గువ్వవలే మనం ఆయన దగ్గరికి ఎగిరి చేరే అనుభవం అనేది రాకడలో జరిగిద్ది.